మా చిన్నతనంలో హోలీ పండుగకు ముందు కాముడాట ఆడేటిది. నాతో పాటు మా దోస్తులు రజిత, సునీత, అనుష, మనీష ఇంకో 5-6 మంది గూడి ఓ గుంపయ్యేది. ఇక అందరికందరం పొద్దుకంగానే ఇల్లిల్లు తిరుక్కుంటే పాటలు పాడేది. లేదిస్తారు తీసుకునేది. గిట్ల మన తాన హోలీకి ముందు ఎక్కడైనా గిట్లనే చేస్తారు. కానీ ఇక మీద బాజుండే రాష్ట్రాలలో మాత్రం హోలీ పండుగ రాకముందే రంగులు చల్లుకుంటా జోరు మీద ఉన్నారట. ఇక చూడుర్రి చూడుర్రి హోలీ సంబరాలు ఎట్లా చేసుకుంటారో, ఒకరి మీద ఒకరు రంగులు గులాలు చల్లుకుంటా మా జోరు మీద ఉన్నారు. లెక్కకైతే హోలీ పండుగ ఇంకో వారం దినాలు ఉంది. అయినా కూడా అప్పుడే సాల్వ్ చేసిరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. మన తన హోలీకి ముందుగాల వారం 10 దినాలు కావునాట ఎట్లా ఆడతారో ఆడు దిక్కుకి వారం దినాలు హోలీ సంబరాలు చేస్తారట. అందుకే గుళ్ళకాడ బ్యాండ్ సప్పులు డీజేల పాటల నడమ మస్తు ఆడిపాడేరు. అయితే బర్సానా అనేటి పట్టణంలో హోలీ పండుగ కంటే ముందు ఓ ఇచ్చంద్రమైన ఆచారం ఉంది. అదేంటంటే ఆడోళ్లు కట్టెలు అందుకొని మొగోళ్లను కొడతా అని ఎమ్మడి పడి తరివి కొడతారట. అగొక ఆచారాన్ని అక్కడోళ్ళు లాట్మార్ హోలీ అని అంటారట. ఈ ఆచారం రాధారాణి అనేటి గుళ్ళే అవుతుందట. ఇక బ్రజ్ మండలాలలో ఏటి హోలీ సంబరాలు అయితే ఏకంగా ఓ 40 దినాలే చేసుకుంటారు. మొత్తానికి మార్చి 10వ తారీఖు నాడు బాంకే బిహారీ గుళ్ళే రంగుబారి హోలీ ఆడతారు. మార్చి 13వ తారీఖు నాడు కావుని గాలబెట్టి అటనిక పెద్ద హోలీ ఆడతారు. ఇట్లా వారం దినాలు తెంపు లేకుండా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలే కాకుండా గుజరాత్ రాష్ట్ర పోలు కూడా హోలీ సంబరాలు చేసుకుంటారు. అందుకే పొద్దుగాలనే జనం అంతా గుళ్ళకాడికి పోయి మొక్కులు పెట్టుకోరు. అటంక తీరు రంగులు చల్లుకుంటా మురిసి ముప్పందం అవుతారు. హోలీ పండుగలో అన్ని తీర్ల కలర్లు మన ఒంటికి ఎట్లయితే పూసుకుంటామో మన జీవితంలో కూడా అన్ని తీర్ల కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి. కాదా అని అర్థమే హోలీ అని చెప్పుకుంటా మస్తు మురిసిళ్ళు. అటు నేపాల్ రాజధాని కాఠ్మాండ్లో కూడా వారం దినాల ముందుకెంచే హోలీ సంబరాలు చాలైనాయి. వాళ్ళ ఇష్ట దైవాన్ని తలో దిక్కు పట్టుకొని ఊరేగింపు చేసేరు. అటంక అందరి పబ్బతి బట్టి మొక్కి ఒకరికొకరు రంగులు పూసుకున్నారు. పాటలకు స్టెప్పులు వేసుకుంటా మస్తు ఎగిరి దుంకిళ్ళు. ఏదేమైనా మన దిక్కు హోలీ అంటే ఒక్కనాడే ఆడతాం గాని హోలీ సంబరం అంతా మీది బాజే ఉన్నట్టుంది పోండ్రి.